ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థలం పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృపంలా గడిచిన రాత్రి సుఖమైనది నుంచి చురుకైన మెలుకును గురించి మరో సురిదనిచ్చి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృపా కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా దేవుని పాదాల చెంత మొరపెడతాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలము సజ్జీలెక్కల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యుని ఇచ్చారు. ఈ విధంగా మీ పాదాల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతించి మాయంపచ్చి కనపచ్చే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. మాడల మీకున్న ప్రేమ, మాడల మీకున్న కృప కొరకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క రోజంతా కూడా తండ్రి మీ కృపల వల్ల భద్రపరచండి. మేము జీవు ప్రతి పని ద్వారా మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. మా జీవితాల ద్వారా మహిమపరిచే భాగ్యాన్ని అయ్యా, మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయాలను తప్పిపోకుండా నాయన తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలు పాల్గొన్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ విషయమే మీ బిడ్డలనైనా మీ పాదాల చెంత మొరపెడుతున్నారో తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. సహాయం ఇస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికిరము కలిగిన దేవుడవు నాయన తండ్రి. ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలు తమ జన్మదినాలు జరుపుకుంటున్నారో తండ్రి, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాచి కాపాడారు, ఇన్ని సంవత్సరాలు కాపాడారు తండ్రి. నూతన సంవత్సరం దాకిటిని ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. ఇంతకాలం నాయన మీరు భద్రపరిచారు, మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు కూడా తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఫలించే బిడ్డలుగా ఉండి తండ్రి, రాబో తరాలకి ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా, మీ కృప నిత్యము ఆదరించండి నాయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి అయ్యా తమ పిల్లలను పోగొట్టుకుని జ్ఞాపకం చేస్తున్నారు. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృపను గురించండి. మీ కృపను గురిస్తున్న స్తోత్రం నాయన. మరొకసారి నాయన ఈరోజంతా కూడా మీ కృపలో భద్రపరచండి. మా పని పట్ల తోడుకోండి. మా రాకపోకలను భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని, కృపని, కాపుదల భద్రత దయచేయండి. తిరిగి రాత్రి గల ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్నా మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేరట బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.